శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలి వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలైన ఘటన సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. శిథిలావస్థలో ఉన్న పాత ఇల్లు కూలిపోవడంతో వృద్ధ దంపతులైన కమ్మరి లక్ష్మయ్య, శారదలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ అరుణ్ కుమార్ మరియు మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల భారీ వర్షాల కారణంగా గోడలు తడిసి బలహీనమయ్యాయని, సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటి మధ్య భాగం అకస్మాత్తుగా కూలిపోయిందన్నారు. ఈ ఘటనలో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకున్నారు. అరిచిన ధ్వనిని విని అరుగు పక్కన ఇరుగు పొరుగు వారు మరియు పోలీసులు వచ్చి వారిని బయటకు తీసి 108 అంబులెన్స్ లో సమాచారం ఇచ్చి గాయపడిన వృద్ధ దంపతులను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ సమాచారం మేరకు వారికి తీవ్ర గాయాలయ్యాలని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని, వారు కుదుటగా ఉన్నారని తెలిపారు. దౌలతాబాద్ గ్రామంలో ఉదయం 4 గంటలకు పురాతన మిల్లు కూలి ఇద్దరు భార్యాభర్తలు దౌలతాబాద్ గ్రామంలో రాత్రి అకాల వర్షం కారణంగా పురాతన మిల్లు కమ్మరి పెద్దలక్ష్మి ఇల్లు కూలి భార్యాభర్తలు అన్నీ ఉన్నారు. మా ఇంటి ముందే నేను మార్నింగ్ ఉదయం లేచి అక్కడ కమ్మర్రాములు నేను ఇక్కడ వస్తుంటే ఆమె వేణుపడ్డాలని పిలుస్తుంది. చూసి ఏందని పోయేవారికి మొత్తం ఇల్లు కూలింది. డోర్ కూడా దూలాలు మోసాలు అన్నీ అవి ఆయన మిన్నే పడ్డాయి. ఎటు కదిలే పరిస్థితి లేదు. దమ్ము పట్టిపోయేది. అప్పటికి నేను పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చి మేము అక్కడ ఉన్న యువకులం అందరం కలిసి మట్టి తీసేసి వాళ్ళని కాపాడడం జరిగింది. వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతుంది. పోలీసులు చొరవ తీసుకొని మేము అందరం కలిసి 108లో ప్రభుత్వ ఆసుపత్రి తీసుకుపోయినాం. ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇప్పటికీ బాగా పర్వాలేదు.